ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని తరఫున ఈ మహాధరణ నిర్వహించడము చాలా మంచి కార్యక్రమం. గవర్నమెంటు అన్ని ప్రామిసులు చేసి 6 వాగ్దానాలు, తర్వాత బీసీ రిజర్వేషన్స్, ఏ పని ప్రామిస్ చేసి పబ్లిక్ను మిస్గైడ్ చేసి గెలిచి వచ్చిన తర్వాత కూడా ఒక పని కూడా చేయలేదు. అందులో టీచర్స్కు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఓన్ సేవింగ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. తర్వాత వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, 317 కానీ, టీచర్స్కి ఏదైతే అన్ని బెనిఫిట్స్ చేస్తా అని చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బీజేపీ గవర్నమెంట్స్లో ఏ విధంగా స్టేట్స్ డెవలప్ అవుతున్నాయో, తెలంగాణ డెవలప్ కావాలంటే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. కాబట్టి గవర్నమెంట్కు నార్మల్గా 5 years తర్వాత వ్యతిరేకం వస్తుంది. ఇక్కడ 2 years తర్వాతనే టోటల్గా వ్యతిరేకత ఉంది. దాన్ని మనము కరెక్ట్గా మనం అందరం కలిసి చేస్తే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పనులు ఇప్పుడు మ్యాచింగ్ డబ్బులు లేక కూడా చాలా వర్క్స్ ఆగిపోయినాయి. కాబట్టి మీరు ఏ ఫ్రంట్ తీసుకున్నా అన్ని ఫ్రంట్లో ఫెయిల్ అయ్యారు. కాబట్టి మన అందరం కలిసి కోఆపరేషన్, కోఆర్డినేషన్తో పనిచేస్తూ మనందరం ఉమ్మడిగా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు పనిచేస్తే తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది.